హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ మరియు తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్స్ ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే డిఎస్సి అంటేనే చాలా భయము, టెన్షను, జాబ్ వస్తుందో రాదో. డిఎస్సి అనే కాదు, ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా సరే జాబ్ వచ్చినంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి టెన్షన్ వస్తూనే ఉంటుంది, భయం వేస్తూనే ఉంటుంది. ఇలా చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి. చాలా ఎగ్జామ్ రాసినంత వరకు, జాబ్ వచ్చినంత వరకు ఎన్ని ఇలా మెంటల్ టెన్షన్స్ వస్తూనే ఉంటాయి. సో అవన్నిటిని అధిగమించి మీ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టీచర్ జాబ్ సాధించాలంటే, టీచర్ జాబ్ అనే కాదు, మీరు ఏ గవర్నమెంట్ జాబ్ సాధించాలన్నా, ఏది సాధించాలి అనుకున్నారనుకోండి, దానికి ముందుగా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీపై మీకు నమ్మకం ఉండాలి. మన టార్గెట్ని రీచ్ అవ్వడానికి మన పైన మనకి నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా నా టార్గెట్ని నేను రీచ్ అవుతాను అని బలంగా అనుకునే తర్వాతే స్టార్ట్ చేయాలన్నమాట. తెలియదు కదా ఎవరికి జాబ్ వస్తుందో, ఎవరికి జాబ్ రాదో, అది ఎవరు డిసైడ్ చేయలేరు. ఒకవేళ టాపర్స్ అయినా సరే వాళ్ళకి కూడా అంత తెలియదు అనమాట. డిఎస్సి వస్తుంది, నాకు జాబ్ వస్తుంది, డిఎస్సి వస్తుంది, టీచర్ అవుతాను అని ఎవరు అనుకోరు. కానీ ముందుగానే మనం అనుకోవాలన్నమాట. జాబ్ వచ్చినంత వరకు తెలియదు వాళ్ళకి జాబ్ వస్తుందని. కానీ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, టెన్షన్ ఉంటుంది. వాటన్నింటినీ ఎక్కడ చూపించాలి అంటే మన ప్రిపరేషన్ పైన చూపించాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖచ్చితంగా మన పైన మనకి నమ్మకం ఉండాలన్నమాట. నాకు జాబ్ వస్తుంది అని నమ్మకం ఉండాలి. అది నమ్మకం ఉంటే మన ప్రిపరేషన్ అనేది ముందుకు సాగుతుంది. మనం బాగా చదువుతాం, జాబ్ ఖచ్చితంగా మనకు వస్తుంది. భయం ఉంటుంది, అలాగే బాధలు, కష్టాలు, ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్క అభ్యర్థికి. పర్సనల్గా చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టాలి. అవన్నీ తలుచుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అలాగే మనకు ప్రిపరేషన్కి టైం సరిపోదు. వీటన్నింటినీ ఇవి వచ్చినప్పుడు, ఈ బాధలు, కష్టాలు మనకు గుర్తు వచ్చినప్పుడు ఇంకొంచెం ప్రిపరేషన్ అనేది బాగా చేయాలన్నమాట. అప్పుడు కూడా నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ఏంటి ఇంత కష్టాలు, ఎప్పుడు జాబ్ వస్తుంది ఏంటి, అలా బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఆ బాధపడినప్పుడు అవన్నీ పోవాలి అంటే వెంటనే మనం బుక్ తీసి చదవాలన్నమాట. అవి వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుంది అనమాట చదవడానికి. వీటన్నింటినీ అధిగమించాలి, ఇవన్నీ పోవాలి. మన జీవితంలో కష్టాలు, బాధలు, ఈ భయాలు ఇవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా మనకి జాబ్ రావాలి. అదొక్కటే మనకి మార్గం. అది జరగాలి అంటే మనం చదవాలి. సో అవి గుర్తొచ్చినప్పుడు వెంటనే బుక్ తీసి బాగా ఏకాగ్రతతో బాగా చదవాలన్నమాట. సో వాటితోనే అలా ఆ కష్టాలు గుర్తు తెచ్చుకొని ఏడ్చుకుంటూ ఉంటే టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం మన టార్గెట్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అలాగే టెన్షన్ కూడా ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు టెన్షన్ ఉంటుంది. వాటిని తగ్గించుకోవాలన్నమాట. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. జాబ్ వస్తుందా రాదా అనేసి ఎక్కువగా ఆలోచిస్తే ఎక్కువ టెన్షన్ వస్తుంది. మనం బాగా చదివితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. చూడండి, టెన్షన్ పడితే ఉన్నది పోతుంది. అదే బాగా చదివితే మనం ఏది కావాలనుకుంటామో అది వస్తుందన్నమాట. సో అదొకటే స్ట్రాటజీ. బాగా ఎక్కువగా చదవాలి, ఎక్కువగా ఆలోచించకూడదు. ప్రతి ఒక్కరూ అలా అనుకుంటారు, ఆలోచించకూడదు, వీటన్నింటినీ పక్కన పెట్టాలి, బాగా చదవాలి అనుకుంటారు. కానీ మళ్ళీ బుక్ తీసేటప్పుడు అవే గుర్తొస్తాయి. మన బాధలు, మన కష్టాలు ఇవన్నీ అవే గుర్తొస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని పక్కన పెట్టి చదవడం అనేది మనం ప్రారంభించాలి. వాటి నుంచి పక్కకు రావాలన్నమాట. మన మైండ్ని మార్చుకోవాలి, బుక్ వైపు మళ్ళించాలి. అందుకే నేను చెప్పాను కదా, స్మాల్ నోట్స్ రాసుకుంటూ కొన్ని వర్డ్స్, మెయిన్ వర్డ్స్ కొంచెం రాసుకుంటూ చదివితే వాటి నుంచి బయటకు వస్తామన్నమాట. అలాగే ఒకవేళ మీరు ఆలోచించాలి అనుకుంటే, ఒకవేళ ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి అనుకుంటే, అప్పుడు ఏం ఆలోచించాలంటే, మీకు జాబ్ వస్తున్నట్టు, స్కూల్లో జాయిన్ అయినట్టు, క్లాసులు చెప్తున్నట్టు, ఫస్ట్ సైన్, జాబ్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ సిగ్నేచర్ చేస్తారు కదా, అది చేస్తున్నట్టు, అండ్ డైలీ సైన్ చేస్తారు కదా, అలా చేస్తున్నట్టు, శాలరీ తీసుకుంటున్నట్టు, శాలరీ అకౌంట్లో పడినట్టు, అండ్ హాలిడేస్ వస్తాయి కదా. మన టీచర్ జాబ్ అంటే ఎక్కువ హాలిడేస్ వస్తూ ఉంటాయి. పొంగల్స్కి, అన్ని పండగలకి హాలిడేస్ వస్తాయి కాబట్టి వాటిని ఎంజాయ్ చేస్తున్నట్టు, ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఊహించుకుంటే ఇంకొంచెం బూస్టింగ్గా వస్తుంది అనమాట. నేను చదివేటప్పుడు అయితే మాత్రం ఎక్కువగా ఇలా ఊహించుకునేదన్నమాట. వీటన్నింటినీ ఎక్కువ జాబ్ వస్తున్నట్టు, స్కూల్లో జాయిన్ అయినట్టు, మా స్కూల్ నాకు కొంచెం దగ్గరగా ఉన్నట్టు, మంచిగా ఉన్నట్టు అన్నీ ఆలోచించుకుంటూ ఉండేదాన్ని అనమాట. చాలామంది ఫ్రెండ్స్ ఎక్కువగా ఇలాగ ఆలోచించుకునేవారట. అందుకనే మీకు కూడా చెప్తున్నాను. మీరే ఒకవేళ ఏమైనా ఆలోచనలు వస్తూ ఉంటే వీటి గురించి ఎక్కువగా ఆలోచించండి. మీకు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయినట్టే ఆలోచించుకోండి, మీకు జాబ్ వచ్చినట్టు.
సో ఇలా ఆలోచిస్తే ఎక్కువగా మనకి మైండ్ పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇవి పాజిటివ్ వైబ్స్. ఈ పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటే మనకు కొంచెం ఉత్సాహం వస్తుంది, చదవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ థాట్స్, టెన్షను, భయము, కష్టాల గురించి ఆలోచించడం, మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని గురించి ఆలోచిస్తే అది నెగిటివ్ థాట్స్ అనమాట. నెగిటివ్ థాట్స్ వల్ల మనం కొంచెం ఇంకా డిస్కరేజ్ అవుతాం. ఎప్పుడు జరుగుతుందో, మనకి ఎప్పుడు జాబ్ వస్తుందో, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో అనే ఆలోచనలో ఎక్కువగా ఉంటాం. బట్ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్క ఆలోచనకి ఇంకొంచెం ముందుగా ఇంకా చదవాలని ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. సో ఈ థాట్స్ ఒక్కొక్కటి మీరు రాసుకోండి, ఇవి ఆలోచించండి వాటి గురించే. అండ్ నెక్స్ట్ వీటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు, ఊహల్లో ఉండకూడదు అనమాట. ఏదో జస్ట్ కొంచెం ఒకసారి ఆలోచించుకొని కొంచెం బూస్టింగ్ తెచ్చుకోవడం కోసం మాత్రమే ఆలోచించుకోండి. అలా వీటి గురించే ఊహించుకుంటూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఊహల్లో విహరించొద్దు, జస్ట్ ఒకసారి ఊహించుకొని అండ్ అలాగే చదవడం ప్రారంభించండి. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు నోటిఫికేషన్ టైం కాబట్టి మీరు చేయవలసిన పనులు 3 తినడం, చదవడం, పడుకోవడం. ఈ 3 అంతే. ఇంకా ఏ పని పెట్టుకోకండి. చదవడం, తినడం, పడుకోవడం, ఈ 3 పనులు తప్ప ఇంక ఏ పని ఎక్కువగా చేయకండి. మేమైతే మాత్రం అసలు ఎంత చదివే వాళ్ళమైతే ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా చిన్న స్లిప్లో రాసుకుంటూ చదువుకునే వాళ్ళమాట. ఈ తినడానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే అలా బయట వాకింగ్ చేసినప్పుడు కానీ అలా చదువుకుంటూ ఏదైనా చిన్న చిన్న స్లిప్లో రాసుకుంటూ చేతిలో పెట్టుకొని అవి చదువుకుంటూ ఉండేవాళ్ళమాట. టైం అసలు వేస్ట్ చేసేవాళ్ళం అయితే కాదు. జాబ్ వస్తుందో అది భయం అనమాట. అంటే అంత ఆ భయాన్ని అంతా మేము చదవడానికి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళమాట. సో మీరు కూడా అలానే ఈ 3 పనులతోని ఈ కొంచెం అప్పుడప్పుడు బూస్టింగ్ ఈ ఊహలతోని ఉండండి. సో ఇలా చదివితే ఖచ్చితంగా మీరు బూస్టింగ్ అని ఉంటుంది, మీరు చదువుతారు, మీకు జాబ్ వస్తుంది. సో అలా చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా మీకు ప్రతి వీడియోలో ఏదో ఒక మంచి పాయింట్ చెప్తూ ఉంటాను. నా డిఎస్సి ఎక్స్పీరియన్స్ అంతా ఏదో ఒక పాయింట్లో మీకు చెప్తూ ఉంటాను, మీకు ఇంకొంచెం బూస్టింగ్లో ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.